ఏదైతే మీకు వేముల దుర్గారావు, వేముల సతీష్‌ని అరెస్ట్ చేశారో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి కేసులో ఈ ఏ2ని కొద్దిసేపటి క్రితం, అంటే కొన్ని గంటల క్రితం వదిలిపెట్టడం జరిగింది పోలీసులు. ఏ1ని ఇప్పటికీ రిమాండ్‌కి తీసుకెళ్లారు. కోర్టు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక 2 వారాల పాటు అతన్ని విచారించే పరిస్థితి ఉంది. సో ఈ విచారణ పూర్తయిన తర్వాత తన వెనక ఎవరున్నారు ఏంటనేది తెలుస్తుంది. జ్యుడిషియల్ కస్టడీలో పోలీసులు కూడా అప్పుడప్పుడు విచారిస్తూ ఉంటారు. విచారించిన టైంలో నిజానిజాలు ఏంటనేవి బయటపడే పరిస్థితి ఉంది. సో అతను మైనర్గా ఉంటే అతను ఇది మేజర్గా మార్చుతూ దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపిస్తోంది. దాని గురించి పోలీసులు ఎటువంటి సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. బట్ అవి జెన్యూన్ అంటూ కూడా వైసీపీది పోలీసుల తరఫున భాష్యం చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ వేముల సతీష్కి సంబంధించి ఏమన్నా వేముల దుర్గారావు ఏ2 ఇతను బయటకు రావడం, అయితే ఇతను మీడియాతో మాట్లాడుతూ రకరకాల విషయాలు చెప్పాడు. తనకి అంటే ఏ2కి ఉన్న తనకి ఏ1గా ఉన్నటువంటి వేముల సతీష్కి ఏ రకమైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నించారు. తన కాల్ డేటా తీసుకోవడం కావచ్చు, లేకపోతే తనను బలవంతంగా కొంచెం హార్ష్గా ఒప్పించే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇవన్నీ చేశారు. కానీ ఫైనల్గా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్నారు. నాకు ఎటువంటి తప్పు లేదనేసి తెలుసుకున్నారు. కానీ చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీసులు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ నాకు తప్పు ఏమీ లేదు, నేనేం చేయలేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళు వదిలేశారు. అయితే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వాళ్ళకి చెప్పాను, నేను ఒప్పుకున్నా, నేను తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్నా, అందులో తప్పే ఉంది. కానీ నేను రాయి అయితే విసరలా ముఖ్యమంత్రి మీద. నేను ఆ సభా ప్రాంగణంలో ఉన్నమాట వాస్తవం. ఎవరైనా చూడడానికి వెళ్తారు కాబట్టి అట్లాగే నేను కూడా వెళ్ళాను, అంతే తప్ప రాయి విసిన మాట అయితే వాస్తవం కాదు. నేను తెలుగుదేశం పార్టీ వెనకాల తిరుగుతున్న మాట అయితే వాస్తవం. నేను పని కట్టుకుని అదే పనిగా ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తగా లేను. ఈ మధ్య ఎలక్షన్ టైం కాబట్టి తెలుగుదేశానికి సపోర్ట్గా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అంతే బోండా ఉమాకు కూడా ఎటువంటి సంబంధం లేదు దీంతో. ఆయన ఎందుకు మమ్మల్ని రాయి విసరమని చెప్పాడు, అంతగా ఇది మాకు అంత టచ్ కూడా లేదు. ఆయనకు పట్ల అభిమానం ఉంటుందేమో కానీ అట్లాగని వేరే వాళ్ళ పట్ల దురభిమానం చూపించే బుద్ధి మాకు లేదు అని చెప్పాడు. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వేముల సతీష్తో ఒకే పేటలో ఉంటాం మేము, ఒకే బజార్లో. కానీ బలానా వాళ్ళ అబ్బాయిని తెలుసు తప్ప పర్టికులర్గా అతనికి మాకు ఎటువంటి సంబంధాలు ఉంది పెద్ద టచ్ ఉండదు. ఎప్పుడోసారి కనపడతాడు తప్ప రోజు మేము అందరం కలిసి ఒకే పని చేసుకోవడం కానీ, లేకపోతే ఇట్లా బజార్కి వెళ్ళడం కానీ, లేకపోతే షాపింగ్కి వెళ్ళడం, మందు తాగడం, సినిమాలకు వెళ్ళడం అంత క్లోజ్ కాదు అసలు. ఇందులో ఏమాత్రం కూడా క్లోజ్నెస్ లేదు మాకు అని చాలా ధైర్యంగా మాట్లాడాడు అతను. నేను అతను సంచలనం అని ఎందుకన్నానంటే అతను చాలా ధైర్యంగా మాట్లాడాడు. ముఖ్యంగా పోలీసుల దగ్గర నేను తెలుగుదేశం పార్టీ తరఫునే తిరుగుతున్నాను అని చాలా ధైర్యంగా ఒప్పుకున్నాడు. అట్లా ఒప్పుకోగలడం చాలా గొప్ప విషయం. మీరు వైసీపీ వ్యక్తిని నేను అని ఒప్పుకోవడం పెద్ద గొప్పే ఉంది రూలింగ్ పార్టీ వాళ్ళది ఉన్నప్పుడు. అదే రూలింగ్ పార్టీ తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఈ క్యాండిడేట్ ఎవరైనా ఇట్లా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అవును నేను వైసీపీ కార్యకర్తనే కానీ నేను తప్పు చేయలేదు, ఇందులో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ వైసీపీ తిరిగితే తప్పే ఉంది అని ఇతను ఒప్పుకున్నట్టు వాళ్ళు కూడా ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప. అట్లా ఎవరు చేసినా మనం మెచ్చుకోవచ్చు. ఒక పార్టీ వెనక వెళ్ళడం తప్పే ఉందండి, కానీ నేను రాయి విసిరే అంత దుర్మార్గుడిని కాదు, ఆ రకమైనటువంటి ఆలోచన నాకు లేదు, నేను కూడా బాధపడుతున్నా ఆయన మీద రాయి పడినందుకని చెప్పాడండి ఇతను పోలీసులతో. అంతమంది పోలీసులతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసులో అంత ధైర్యంగా అతను ఒప్పుకున్నాడు ఒక టీడీపీ కార్యకర్త అంటే మాత్రం చాలా మెచ్చుకోవాల్సినటువంటి అంశం. ఆ ప్లేస్లో జనసేన కార్యకర్త ఒప్పుకున్నా, కాంగ్రెస్ కార్యకర్త అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ టైంలో ఉండే వేరే ప్రభుత్వం ఉంటే డెఫినెట్లీ ఆ పాయింట్లో ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలి. అందువల్ల అతను ఒక సెన్సేషన్ సృష్టించాడు అన్నట్టు నాకు అనిపించింది. సో మీ ఉద్దేశం ఏంటి? వేముల దుర్గారావుకి మీ సపోర్ట్ ఉంటుందా, మీ సపోర్ట్ ఉండదా? ఎందుకంటే అతను ఇందాకే బయటికి వచ్చాడు పోలీసుల దగ్గర నుంచి, చెరలోంచి ఒక రకంగా 2-3 రోజులు ఈ నరకం అనిపించాడు. అంటే కొట్టపోయినా వాళ్ళు అతన్ని కొట్టలేదనే విషయం నిజంగా పోలీసులను మెచ్చుకోవాల్సిన అంశం. సో కొట్టకపోయినా కూడా ఆ రకమైనటువంటి ఫేస్ చేయకూడదు ఎవరు. సామాన్యులు అందరూ పోలీసులకు కొత్త కాదు, కానీ మనకు కొత్త కదా పోలీస్ స్టేషన్లో ఉండడం అది. సో అట్లా అతను ఇబ్బంది పడి వచ్చినట్టే, అందుకని అట్లా అన్నా. సో మీరు చెప్పండి, మీకు ఇతనికి సపోర్ట్ మీకు ఉంటుందంటే ఒక థంబ్ వేయండి కామెంట్లో. ఒక థంబ్ వేస్తే, థంబ్ వేస్తే, లైక్ కొట్టడం కాదు నేను, కామెంట్లో ఒక థంబ్ వేస్తే వీళ్ళందరూ కూడా దుర్గారావు వెంట ఉన్నారు అని అర్థం. లేదు అతనికి మీరు ఎగనెస్ట్గా ఉన్నారంటే డౌన్ థంబ్ ఉంటుంది, అది వేయండి.